ప్రభునందు ప్రియమైన జయహోజీరులోని స్పిరిచువల్ ప్రియ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్యవాదము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారండి, మీరు ఈ రొట్టెను తిన్న తర్వాత ఈ యొక్క ద్రాక్షరసం పానీయంగా తీసుకున్న తర్వాత మీరు ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణ పునరుద్ధాన మర్యాదల గురించి మీరు ప్రచురం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారండి. ప్రియమైన సహోదరులారా, అంటే ఆయన ఇది మనకి 11వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో నేను ఇది మీకు ఆజ్ఞగా ఇచ్చుచున్నాను అని చెప్తున్నాడు. అయితే మీరు తండోపతండలుగా చర్చికి వస్తున్నారు, దేవాలయానికి వస్తున్నారు, కానీ మీలో సమాధానం అనేది లేదు. మీలో కక్షలు, చాలా భయంకరమైన గొడవలు ఈ మధ్యలో ఉంటున్నాయన్నమాట. అంటే నా ప్రియమైన సహోదరులారా, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరినొకరు సమాధాన పడాలని ఆయన యొక్క ఆకాంక్ష ఏంటండి. ఎందుకంటే మనం ఎంతో ఘోర పాపులమండి. ఘోర పాపులమైన మనల్ని ఆయన శిలువ మీద చెప్తున్నాడు. ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరువేరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. అంటే నా ప్రేమించిన ద్వారా మనం అంత భయంకరమైన పాపలమైనప్పుడు ఆయన మనం క్షమించమంటున్నారు. అంటే మన యొక్క పనికి మాలిన పాపాల కొరకైనా మన యొక్క శరీరంలో ఒక రక్త పొట్టు కూడా ఆయన ఉంచుకోలేదండి. అంటే మన యొక్క పాపాలకి అంత భయంకరమైన మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందనమాట. ఆయన అనేకమైన గాయాలు పొందుకున్నారు, మానసికంగా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా ఇబ్బంది పడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్ములు వేశారండి. భయంకరమైన ఇబ్బందికి వాళ్ళు గురి చేశారు. దొంగను పట్టుకున్నట్టుగా, ఒక బంధుపొడి దొంగను పట్టుకున్నట్టుగా ఆయన దగ్గరికి వాళ్ళు దేశంలో తోటలో ఉండగా వాళ్ళు వచ్చారండి. వచ్చినా కూడా ఆయన అంత అవమానాన్ని భరించారండి. భరించిన తర్వాత ఆయన యొక్క యెరూషలేము వీధులు అంతా కూడా ఆయన వేడపడ్డాడండి. ఆయన అంటే మన పాపాలు అంత భయంకరమైనమాట. ఒక స్టెప్ బై స్టెప్గా ఆయన ఎంతో భయంకరంగా ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. మరణమగును అంతగా ఆయన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్త బొట్టు కూడా పోయేంత వరకు కూడా మన కోసమైనా అన్ని భయంకరమైన దెబ్బలు పొందుకున్నారు, భయంకరమైన శ్రమలు పొందుకున్నారు. నా ప్రియమైన సోదరులారా, తండ్రి నా చేతిని నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడు చెప్పేంత వరకు కూడా ఆయన మన కొరకు ఆ గొల్గొతా కొండ మీద ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారండి. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను ఆజ్ఞయిస్తున్నాను నేను మీకు ఆజ్ఞయిస్తున్నానంటే ఎవరైనా ఒక ఫుల్ఫిల్గా ఒక పని చేసినప్పుడు నేను ఇది చేశానని చక్కగా చెప్పగలుగుతారు. అటు రీతిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను మీకు ఆజ్ఞయిస్తున్నాను.